అందరికీ నమస్కారం అండి. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి రేపటి నుంచి ఇక అమలు ముఖ్య ప్రకటన. కొత్త స్కీమ్స్ అయితే తీసుకొస్తుంటారు కదా. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూడండి, అర్థమవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కు అందించడం జరుగుతుందన్నమాట. సో వివరాలకైతే వెళ్ళిపోదామండి ఇక లేట్ చేయకుండా. ఇక ఎస్బీఐ సంబంధించి కొత్త స్కీమ్స్ అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా. మరోసారి ఒక తక్కువ అమౌంట్తో సూపర్ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. మిడ్ క్యాప్ విభాగంలో వేగవంతంగా వృద్ధి అందుకుంటున్న హై రిటర్న్స్ కోరుకునే వారికి మరో కొత్త స్కీమ్ అందుబాటులోకి అయితే వచ్చిందన్నమాట. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ దీనికి న్యూ ఫండ్ ఆఫర్ లాంచ్ చేసింది. దాదాపు కొత్తగా ఎస్బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150, మొమెంటమ్ దాదాపు 50 ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ ఏదైతే ఉందో పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ తీసుకొచ్చింది అనమాట. ఈ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 5, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పేసి మరి ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ఆస్తుల నిర్వహణ పరంగా దేశంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా కొనసాగుతున్న ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త ఫండ్ లాంచ్ అవుతుందనే ఇన్వెస్టర్ల ఆసక్తిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి మిడ్ క్యాప్ మొమెంటమ్ 50 ఈటీఎఫ్ లక్ష్యంగా ఫండ్ ఏదైతే తీసుకురావడం అయితే ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం అయితే ఉంది. అయితే కొత్త స్కీమ్ ఆ సమయంలో కనీసం పెట్టుబడి 5,000 రూపాయలు నిర్ణయించారు. ఆ పైన ఎంతైనా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఏదైతే ఎస్బీఐ సమయంలో యూనిట్ వాల్యూ అనేది ఒకటి 10 రూపాయలుగా ఉంది. కాబట్టి డీమ్యాట్ ఖాతా లేకుండా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి కొత్త ఫండ్ వీలు కల్పిస్తుంది. సేకరించిన నిధులు మొత్తం ఎస్బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మొమెంటంకు 50 ఈటీఎఫ్ ముందుగా చేస్తుందన్నమాట. సో మిడ్ క్యాప్లో భాగంగా మంచి పనితీరు ఉండేటువంటి 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేసి వృద్ధి ప్రయోజనాలు ఇన్వెస్టర్లకు అందించాలనే లక్ష్యంతో ఈ ఫండ్ అనేది రూపొందించినట్లు ఎస్బీఐ ఫండ్ తెలియడం జరిగిందనమాట. అయితే దీర్ఘకాలిక మూలధన లాభాలు అందుకునే వారికి ఫండ్ మరోసారి పరిశీలించే తగ్గింది అనమాట. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన 15 రోజుల్లోనే రిడీమ్ చేసినట్లయితే 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఇక అదేవిధంగా 15 రోజుల తర్వాత వెనక్కి తీసుకుంటే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. లంసమ్ కనీసం పెట్టుబడి 5,000 రూపాయలు ఉండగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఎస్ఐపి ద్వారా అయితే 500 నిర్ణయించారు. ఈ ఫండ్ మేనేజర్లు వైరల్ చాద్వా ఉంటారని ఏమ్స్ అయితే తెలియడం జరిగిందనమాట. మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక మరోసారి రెపో రేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్టులో రెపో రేట్ను మరోసారి యథావిధిగా ఉంచే అవకాశం అయితే ఉందని ఎకనామిస్ట్ అయితే అంచనా వేశారు. ఇందులో భాగంగా 5.5 వద్ద కొనసాగే ఛాన్స్ ఉన్నట్లు జియోపొలిటికల్ టెన్షన్ అయితే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఇక ఇన్ఫ్లేషన్ పెరిగే ప్రమాదం ఉందనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక గత ఏడాది డిసెంబర్ నుంచి రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తుంది. దీనివల్ల లోన్లు ఈఎంఐ డిపాజిట్లో వడ్డీ రేట్లు కూడా మారకుండా అలాగే ఉంటాయన్నమాట.